టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి ఘాటు విమర్శలు చేస్తున్న రాయుడు తాజాగా సంచలన ట్వీట్ తో వివాదాన్ని ముదిరేలా చేశాడు. ఆటగాళ్ల పేర్లను ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శించాడు. అసలేం జరిగిందంటే, ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సిఎస్కే పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో చెన్నై ఇంటికి, బెంగళూరు ముందుకి వెళ్ళింది. అయితే మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు సంబరాలు చేసుకున్న తీరుపై రాయుడు వ్యంగ్యంగా మాట్లాడాడు. అప్పుడే ఆర్సీబీ టైటిల్ సాధించినట్లుగా ఫీల్ అవుతోంది అని అన్నాడు. అయితే ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు ఓటమి పాలైంది. దీంతో రాయుడు ఆర్సీబీని మరోసారి విమర్శించాడు. సంబరాలు దూకుడుగా ఉంటే కప్పు ఇవ్వరని, సిఎస్కే పై గెలిస్తే ట్రోఫీ సాధించినట్లు కాదని రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ నుండి నెట్టింట్లో విమర్శలు వచ్చాయి. అయితే రాయుడు దానికి వివరణ ఇస్తున్నట్లుగా చేసిన తాజా ట్వీట్ వివాదం సద్దుమణిగేలా కాకుండా రెట్టింపు చేసేలా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీని సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ పట్ల నాకెంతో ప్రేమ ఉంది. కానీ టీం మేనేజ్మెంట్, లీడర్స్ వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాకుండా జట్టు గురించి ఆలోచిస్తే ఇప్పటికీ ఆర్సీబీ ఎన్నో టైటిల్ సాధించేది. ఎంతమంది అద్భుతమైన ఆటగాళ్లు జట్టును వీడారో ఓసారి గుర్తు చేసుకోండి. జట్టు కోసం ఆడే ఆటగాళ్లను తీసుకురమ్మని మేనేజ్మెంట్ పై ఒత్తిడి చేయండి. మెగా వేలం నుంచి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు.